గౌహతి వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సిఎస్కే 6 పరుగుల తేడాతో ఓటమి పాలై ఈ సీజన్లో వరుసగా రెండో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్సీ కూడా జట్టు పతనాన్ని శాసించిందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గైక్వాడ్ బౌలర్స్ను సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు అయితే ఎక్కువయ్యాయి. సో అశ్విన్తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించిన రుతురాజ్ గైక్వాడ్ తమ ప్రధాన స్పిన్నర్ ట్రంప్ కార్డ్ అయిన నూర్ అహ్మద్కు బంతి ఇవ్వలేదు. పవర్ ప్లే అనంతరం ఆలస్యంగా నూర్ అహ్మద్ను తీసుకురాగానే అతను సంజు శాంసన్ను అవుట్ చేసి కావాల్సిన బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. నితీష్ రాణాను కూడా ఇబ్బంది పెట్టాడు. అంతేకాకుండా జడేజాకు 13వ ఓవర్ వరకు బౌలింగ్ ఇవ్వలేదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన నితీష్ రాణా దూకుడుగా ఆడడంతో జడేజాను ఆలస్యంగా బౌలింగ్ అయితే తీసుకొచ్చాడు. సిఎస్కే స్పిన్నర్లైన నూర్ అహ్మద్, అశ్విన్ 4 ఓవర్లు వేస్తే జడేజాతో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులిస్తున్న ఖలీల్ అహ్మద్ను ఆపకుండా అతనితోనే బౌలింగ్ చేయించాడు. ఇది జట్టుకు తీవ్ర నష్టాన్ని తెచ్చేసింది. రుతురాజ్ గైక్వాడ్ టీం మేనేజ్మెంట్ ఇచ్చే సూచనలు మాత్రమే పాటిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంతే తప్ప అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ తగ్గట్టు నిర్ణయాలు అయితే తీసుకోలేకపోతున్నాడు. ఇదే విధంగా అతని యొక్క నిర్ణయాలు కొనసాగినట్లయితే సిఎస్కేకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.